నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మా సమ్రీన్, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్కి నరేంద్ర మోదీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారన్నట్టు మనం సమాచారం వింటున్నాం. అలాగే కేంద్ర నిఘా పెడుతున్నట్టు కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అవునమ్మా, కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. అది ఆయన సరి చేసుకోమని చెప్పాడు. ఎట్లా అంటే ఈయనతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో అని ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. ఈయన ఒక దత్తపుత్రుడిలాగా చూసుకుంటున్నాడు అని. దత్తపుత్రుడిలాగా చూసుకోవటం అంటే చాలా గారాంగా చూసుకోవటం. అవును. అంటే ఎన్ని తప్పులు చేసినా కూడా సమర్థించటం, ఏది చేసినా మెచ్చుకోవటం, అట్లా తప్పు చేసినా మెచ్చుకోవటం అనేది మామూలుగా జరగదు. దత్తపుత్రుడికి మాత్రమే జరుగుతుంది. ఆ విషయంలో బీజేపీకి, ప్రభుత్వానికి ఒక గురువు లాంటి సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా కొన్ని పరిణామాలని మోడీ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. మనం బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, మనం అధికారంలో 10 ఏళ్ల నుంచి ఉన్నాము, అవినీతికి వ్యతిరేకంగా మనం పోరాడతామని చెప్పాము, ప్రజలు నమ్మారు. కానీ బీజేపీ ప్రభుత్వంలో పెద్ద అవినీతి జరిగిందని మేము అంటలేదు. కానీ ఎవరన్నా అవినీతి చేసిన వాళ్ళు కూడా మనం సమర్థించినప్పుడు ఆ మైలు మనకు అంటుతుంది, ఆ చెడు పేరు మనకు వస్తుంది. ఆ విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల అంత మెతక వైఖరి అవలంబించడం పార్టీకి జాతీయ స్థాయిలో నష్టం చేస్తనేది కొన్ని హెచ్చరికలు గత కొంతకాలంగా చేస్తూ వచ్చారు. ఎందుకంటే మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కేసు విచారణలో ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ 10 ఏళ్ల పాటు జరగనివ్వకుండా తర్వాత 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండటం అనేది ఇప్పుడు ఎక్కడ సాధ్యం కాదు కదమ్మా, అంత పెద్ద కేసులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఈ కేసులోనే ఒక్కసారి కనుక ఆయనకి బెయిల్ వచ్చేసిందంటే అప్పీల్ కోసం సుప్రీంకోర్టుకి పరిగెత్తున్నారు. అట్లాంటిది మరి ఆయన 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు, పదవీ కాలం కూడా. అంటే అది ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తున్నారు. అంటే వీళ్ళతో కుమ్మక్కయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితోనూ, అందుకే ఆయన్ని కేసులు కదపట్లేదని. అది కొంచెం మోడీ గారికి ఇబ్బందికరంగా ఉంది. అందులో రేపు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ ప్రశ్నించే అవకాశం ఎక్కువ ఉంది. మీరు అవినీతిని ప్రోత్సహించము, అవినీతిని ఖండిస్తామన్నారు, నిరోధిస్తామన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ అరక్ కేసు కుంభకోణం ఉంది కదమ్మా, లిక్కర్ కుంభకోణం. ఆ లిక్కర్ కుంభకోణంలో చాలామందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా సిసోడియా, ఆయన కూడా అరెస్ట్ చేసి లాస్ట్ అక్టోబర్ నుంచి జైల్లో ఉంచారు. దాదాపు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది ఒక 4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. ఆయనకి బెయిల్ కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా 4వసారి మళ్ళీ నోటీస్ ఇచ్చింది సిబిఐ అదే కేసు మీద. అరెస్ట్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని అంటున్నారు. ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2వసారి అధికారంలోకి వచ్చింది. తర్వాత హర్యానాలో, పంజాబ్లో, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ నార్త్ బెల్ట్లో కొంచెం బాగా బలపడుతుంది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇంతకన్నా పెద్ద తీవ్రమైన ఆరోపణలు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మా సిసోడియాని ఎందుకు అరెస్ట్ చేశారు, నా మీద ఎందుకు ఇస్తున్నారు? అంటే సౌత్లో ఉండే వాళ్ళ పట్ల ఒక రకంగాను, నార్త్లో ఉండే వాళ్ళ పట్ల ఒక రకంగాను, అంటే ఈ వివక్షతో వ్యవహరిస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది వాళ్ళు అంశంగా తీసుకుంటే నార్త్లో వీళ్ళ విజయ అవకాశాలు ఇంకా దెబ్బతింటాయి. అందువల్ల ఇప్పుడు మోడీ గారు కూడా ఒక అనుమానంలో పడిపోయాడు ఈ విషయంలో. అందులో ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. ఏంటంటే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తామని బీజేపీ నాయకులు పదే చెప్పారు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళు మనం కూడా చూసాం కదమ్మా. అయితే ఏమైందంటే అరెస్ట్ చేయకపోవడంతో
బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కైని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూడా వచ్చి బీజేపీ బలం 2వ స్థానంలోంచి 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అవును. అంటే గెలవాల్సిన పార్టీ ఓడిపోయింది. వాళ్ళ తప్పు లేదు అందులో. తప్పు అంటే వీళ్ళని సేవ్ చేయబోయి వాళ్ళ కరెంటు, ఇప్పుడు సపోజ్ మీకు కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి, మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చి మీరు మిమ్మల్ని అవతలకు తోసా కానీ నేను కరెంటుగా అతుక్కుపోయినట్టు అయింది. అవును. అంటే మన రోజువారీ మాటల్లో చెప్పాలంటే బీజేపీ అలాంటి షాక్కు గురైంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో కూడా రేపు అరవింద్ కేజ్రీవాల్ కనుక ఈ ఇష్యూ పట్టుకుని ఉత్తర భారతదేశంలో కనుక ఉపయోగిస్తే ఆ బాణాన్ని వీళ్ళ పార్టీ విజయావకాశాలు ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఆయన ఒక రకంగా నువ్వు కొద్ది జాగ్రత్తగా వ్యవహరించు. అందులో వివేకానంద గారి కేసు కూడా చాలా అనుమానాలు క్రియేట్ చేసింది. దానికి సంబంధించి అవినాష్ గారిని కూడా అరెస్ట్ చేయకుండా ఏదో అఫీషియల్గా అరెస్ట్ చేసినట్టు చేసి బెయిల్ మీద ఢిల్లీలోనే పోలీస్ స్టేషన్లో ఇచ్చేశారు బెయిలు. అట్టా మరి చంద్రబాబు నాయుడు గారిని ఒక చిన్న కేసు మీద అరెస్ట్ చేసి 52 రోజులు ఇక్కడ జైల్లో ఉంచారు. అట్లా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తుంది వాళ్ళ బంధువులకి అని. అంటే అసలు కేంద్ర ప్రభుత్వానికి వివేకానంద రెడ్డి గారి కేసు అనేది చాలా చిన్న అంశం. అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళ పరపతి పోగొట్టుకోవాలి ఈ కేసు విషయంలో? వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? బీజేపీ నాయకులు ఎవరన్నా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళ కుటుంబంలోనే మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా సరి చేసుకో. రెండోది, ఇప్పుడు తనకి బెయిల్ ఇప్పుడు వరకు తెచ్చుకోలేదు. ఆ బెయిల్ తెచ్చుకోమని కూడా ఆయన బహుశా ఇండైరెక్ట్గా చెప్పుంటాడు. లేకపోతే కనుక రేపు కేసు 10 ఏళ్ళ నుంచి ఇది విచారణకే రావటం లేదు. దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఒక సుప్రీంకోర్టు లాయర్ కూడా వేసి ఉన్నాడు. అయితే వాళ్ళు వితిన్ ఇమ్మీడియట్గా అంటే కేసు యొక్క ప్రాధాన్యతను బట్టి వెంటనే విచారణ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. దేశంలో అత్యున్నతమైన పెద్ద కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి. అంత విస్తృతంగా అంటే పెద్ద స్థాయి అంటే 45,000 కోట్ల రూపాయల ఆస్తులే దీనిలో ఉన్నాయి జప్తులో, ఈడీ జప్తులో. అందువల్ల ఇవన్నీ కూడా నువ్వు కోర్టు నుంచి ఇప్పుడు ఈయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కేసు క్వాష్ చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. నిన్న 2 లాయర్లు గౌరవ న్యాయమూర్తులు చెరొక తీర్పు ఇవ్వటం వలన పరస్పర భిన్నంగా దాని మీద ఇంకా స్పష్టత రాలా. అంటే అప్పుడు మొదట్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇవాళకి అదే పరిస్థితి ఉంది. మళ్ళీ రేపు దీన్ని 5 సభ్యుల ధర్మాసనానికి, రాజ్యాంగ ధర్మాసనానికైనా రెఫర్ చేయొచ్చు, లేదు 3 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనానికైనా చేయొచ్చు. కాబట్టి ఇది ఏం జరుగుతుందో తెలీదు. అట్లాగే ఆయన వెళ్ళినప్పుడు ఈయన కేసులు క్వాష్ చేయమని వెళ్ళొచ్చు కదా. ఆధారాలు ఇవ్వని ఆయనకి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఈయన కూడా నా మీద అక్రమ కేసు కాంగ్రెస్ పెట్టింది అంటున్నాడు. నిజంగా ఈ అక్రమ కేసులే కనుక అయ్యి ప్రైమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాలే ఇవ్వనుకోండి, ఏ గౌరవ న్యాయస్థానం అయినా కూడా కొట్టేస్తుంది. ఆ క్వాష్ పిటిషన్స్ కూడా వేసుకోమని చెప్పారేమోనని నేను అనుకుంటున్నా. నువ్వు ఇలాంటి కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకోవాలి తప్ప మేము అవుట్ ఆఫ్ వే వెళ్ళి మా పలుకుబడి ఉపయోగించి ఈ సంస్థలని ఎంతో కాలం మేము మేనేజ్ చేయలేము, కాబట్టి నీ గురించి మా పార్టీ నష్టపడొద్దు అని వార్నింగ్ ఇచ్చి ఉంటారేమోనని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులు కూడా